ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఎవరి పేరు చెప్తే నిద్ర పట్టట్లేదో అట్లాంటి ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వారు ఈరోజు ప్రజల్లోకి వచ్చి తిరిగితే మీకు చెమట పట్టి నిద్ర పట్టగా ఇట్లాంటి తప్పుడు కార్యక్రమాలు చేస్తున్నారు. మేము అడుగుతున్నాం, ఏదైతే గతంలో ఒక ప్రభుత్వంలో కొన్ని నిర్ణయాలు తీసుకుని జరిగితే అక్కడున్న ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర నుంచి వారందరి మీద మీరు విచారణ చేయాలి. అంతేగాని ఆ శాఖకు సంబంధించినటువంటి మిథున్ రెడ్డి గారికి ఇవాళ కేవలం అంటే మీ యొక్క ప్రాంతం నుంచి నిన్ను కాదని ఎంపీ అయినందుకే మరి బయట నీకు మొక్కలు చెల్లట్లేదు కనుకే ఇవాళ ఆయన మీద తప్పుడు కేసులు పెడుతున్నారు. కానీ అందులో ఎక్కడా కూడా వాస్తవం లేదు. ఇవాళ నిజంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నీకు దమ్ము ధైర్యం ఉంటే మీ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు లిక్కర్ వ్యాపారం చేయట్లేదని మీరు నివాసం ఉంటున్నటువంటి తిరుపతి కొండ మీదకి వచ్చి ఇదే నారా చంద్రబాబు నాయుడు గారు మరి ప్రమాణం చేస్తారని మేము అడుగుతున్నాం. మీ ఎమ్మెల్యేలు ఇవాళ ఏదైతే నిన్న కాక మొన్న ఒక జనసేనకు సంబంధించిన ఎమ్మెల్యే 100 కోట్లు సంపాదించాడని చెప్పి మీ మాజీ మంత్రులు అలాగే మీకు ఉన్నటువంటి జనసేన నాయకులు ఫోన్లో మాట్లాడిన సంభాషణలు ఇవాళ వైరల్ అయి తిరుగుతూ ఉంటే మీకు సిగ్గుంటే దాని మీద విచారించే నీకేమైనా దమ్ము సత్తా ఉంటే, అంతేగాని లేనటువంటి కొత్త కేసులు పెట్టి దీనికి వెనకాల స్క్రీన్ పే డైరెక్షన్ ఇందులో అక్కడ డబ్బు దొరికింది ఇక్కడ డబ్బు దొరికింది ఈ డబ్బు అంతా కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన డబ్బే. ఇంకేంటంటే ఆయన కొడుకు ఇక్కడ చేసిన అవినీతి డబ్బు మరి ఏదైతే ఇక్కడ పోలవరంలో సుమారు 8 కోట్లు అప్పు చేసి మరి వచ్చినటువంటి డబ్బులన్నీ కూడా కంపెనీల ద్వారా 10% మరి ఏదైతే వాళ్ళకి ఇచ్చిన ఫండ్ని మళ్ళీ కమిషన్ రూపేణా తీసుకుని దాన్ని పట్టుకెళ్ళి ఇవాళ హైదరాబాద్లో దాచి ఇవాళ ఏ రకమైన కేసులు పెడితే వీరికి బెయిల్ రాకుండా ఉంటుందనే విధంగా మీరు కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవాళ నేను అడుగుతున్నా, ఇవాళ ఏదైతే ఏ రాష్ట్రంలో లేని పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి మరి గిన్నెస్ బుక్ ఆఫ్ ఓటర్ కార్డులు అంటే చాలా ఇష్టమైంది కాబట్టి అడుగుతున్నాం. మొన్న కూడా 300 కోట్లు తగలేసి మరి వైజాగ్ వెళ్ళారు. మళ్ళీ ఇంకో కొత్త రికార్డు మరి వారికి కూడా వస్తుంది. అది ఏమిటంటే ఇంతవరకు ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఈ భారతదేశంలో కానీ ప్రతిపక్ష నాయకుడు వస్తుంటే జడిసి రోడ్డు తవ్వేసినటువంటి నాయకుడిగా ఇవాళ గిన్నెస్ బుక్ ఆఫ్ ఓటర్ కార్డులో నారా చంద్రబాబు నాయుడు గారి పేరు రాయాలి. నేను చేతంటే ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళు రోడ్లు వెయ్యాలి, అంతేగాని రోడ్లు తవ్వేయకూడదు. ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీకు దేని మీద అయితే ఇవాళ ప్రజలు అధికారం ఇచ్చారో దాని మీద పరిపాలన సాగించండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అన్ని స్కీములతో మీరు పోటీ పడండి. ఇవాళ మీరేదో అన్నదాత సుఖీభవిస్తూ ఉన్నారు. మరి చంద్రబాబు మరి ఏదైతే కానీ ఏ రకంగా అయితే డే టు టైం పెట్టి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాడో ఆ రకంగా పోటీపడి కార్యక్రమం చేయాలి. కానీ ఇవాళ ఏదైతే మీ యొక్క ఎమ్మెల్యేలో మీరో ప్రజల దగ్గరికి వస్తే మిమ్మల్ని చీకొట్టి చెప్పులతో చీపులతో కొట్టే పరిస్థితి ఉందనేటువంటి విషయాన్ని గ్రహించి అసలు ప్రతిపక్షమే లేకుండా చేసేసి మరి ఈ రాష్ట్రాన్ని ఎప్పటికీ నేను నిర్మించుకుంటున్నటువంటి